అనేది నిరంతర ప్రక్రియ. మనం దాపెట్టి మాట్లాడినా, అది ఓపెన్ చేసి మాట్లాడినా, నేను ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు ఒక విషయం, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా అధికారం మార్పిడి జరిగిన మరుసటి రోజే అధికారం వచ్చిన పార్టీతో కలుస్తున్నారు. సో ఇవన్నీ కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. నేను అందుకే చెప్తున్నాను, వచ్చేటువంటి నాయకులు ఏ పార్టీలకు ఆ పార్టీకి ఒక సపరేట్ అజెండా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే పార్టీలు బలపడితేనే రేపొద్దున మనం ఇంకా విజయాలు ఏదైనా చేజిక్కించుకోవచ్చు అనేది కామన్ అది. బట్ మేమేమంటున్నామంటే దీంట్లో తప్పులు చేసినటువంటి నాయకులను ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం తప్పులు చేయలే, మనం అందరినీ అనకూడదు, కొంతమంది చేసినారు. సో క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారంటే తీసుకుంటాం, దాంట్లో తప్పేముంది. చూడాలి, అధికారం చేజిక్కించుకొని బలప్రయోగము, దౌర్జన్యాలు, ప్రజల మీద ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఒక కోణంలో చూడాలి. అధికారం చేజిక్కించుకున్నా కూడా పద్ధతిగా రాజకీయాలు చేసిన వాళ్ళని చూడాలి. రెండు కోణాలు ఉంటాయి రాజకీయాలు ఎక్కడైనా కానీ. పార్టీ అయిన తర్వాత అందరూ చెడ్డవారు ఉండరు. సో ఇప్పుడు ఆ మూల్యం కొంతమంది చేసినటువంటి పొరపాట్లకు వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మూల్యం చెల్లించింది. సో అందుకే నేనేమంటున్నానంటే పార్టీల బలోపేతంలో ప్రక్రియలో భాగంగా ఎవరు వచ్చినా కూడా పార్టీలో ఆహ్వానించడం అది సర్వసాధారణము అని అంటున్నాం. కానీ తప్పులు చేసిన వాళ్ళు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని అంటున్నాం.